హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్కు సంబంధించి రెస్పాన్స్ షీట్ ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. మరి ఒక కొత్త ఆప్షన్ ఇక్కడ డిస్ప్లే చేశాడు చూడండి ఫ్రెండ్స్, అబ్జెక్షన్ ఆన్ కీ. మరి ఈ అబ్జెక్షన్ ఆన్ కీ అంటే కీలో ఏవైనా మీరు తప్పులు అనుకుంటే మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు, మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నది. మరి అది ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వీడియో చివరి వరకు చూస్తే మీరే అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టాలో మీరే అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. మరి దానికన్నా ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఫుల్ కోర్సు ఈరోజు 8 PM వరకు మాత్రమే ఆఫర్ ఫ్రెండ్స్. లింక్స్ కూడా ఈరోజే సెండ్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఈరోజు March 5 అనగా ఈరోజు 9 PMకి మీకు ఏ సబ్జెక్ట్కు సంబంధించిన ఆ సబ్జెక్ట్స్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి సెండ్ చేయడం జరుగుతుంది. క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదొక మంచి అవకాశము. ఎగ్జామ్స్ రాస్తేనే ఫ్రెండ్స్ మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఇక్కడే తెలుస్తాయి. డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి సఫర్ అయ్యేదానికన్నా 1-2 సార్లు ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తేనే, ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసే మిస్టేక్స్ ఏంటో మీకు తెలుస్తుంది. మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అది కూడా కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272 నా ఫోన్పే, నా వాట్సాప్ నెంబర్, కాల్ చేయాల్సిన నెంబర్. బట్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది ఫ్రెండ్స్. 8074177322 ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ పి లక్ష్మీదేవి అని వస్తుంది. 300 రూపీస్ దీనికి పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. ఆల్రెడీ గ్రూప్స్ క్రియేట్ చేశాము, జాయిన్ అయిన వారిని యాడ్ చేశాము. ఎగ్జాక్ట్గా 9 PM to 10 PM మధ్యలో మీకు లింక్స్ అనేటివి ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్లలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి, మరి ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చెప్పాను. మీరు రెస్పాన్స్ షీట్ పరంగా కూడా మీరు స్కోర్ ఏ విధంగా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోలోని కంటిన్యూషన్లో చెప్పాను. మీకు అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి, రెస్పాన్స్ షీట్లో మీ స్కోర్ ఏ విధంగా తెలుసుకోవాలి క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. మరి వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో సెర్చ్ బటన్లో ఏపీ టెట్ 2024 పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీ టెట్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మీకు రెస్పాన్స్ షీటు, అదేవిధంగా అబ్జెక్షన్స్ ఆన్ కీ అని ఉంది చూడండి. ఫస్ట్ మీరు రెస్పాన్స్ షీట్లో ఏ క్వశ్చన్ అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అది తెలుసుకోవాలి. నేను అది కూడా చెప్పాలి కాబట్టి ఫస్ట్ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ రెస్పాన్స్ షీట్లో క్యాండిడేట్ లాగిన్, మీ యొక్క స్కోర్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ రెస్పాన్స్ షీట్లోకి వెళ్ళండి. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అని ఉంది కదా, మీకు టెట్ హాల్ టికెట్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. టెట్ 24 అని సంథింగ్ ఒక నెంబర్ ఉంటుంది. మీకు అక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబరు టైప్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసిన తరువాత మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఫస్ట్ డేట్ మెన్షన్ చేయాలి, తర్వాత మంత్ మెన్షన్ చేయాలి, తర్వాత ఇయర్ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, కింద ఏది ఉంటే అది క్లిక్ చేయాలి. క్యాపిటల్ లెటర్లో ఉంటే క్యాపిటల్ లెటర్లోనే క్లిక్ చేయండి, స్మాల్ లెటర్లో ఉంటే స్మాల్ లెటర్. కేస్ సెన్సిటివ్ కాబట్టి అప్పర్ కేస్, లోయర్ కేస్ సెన్సిటివ్ బేస్ చేసుకొని క్లిక్ చేయండి. అక్కడ ఏది ఉంటే అది క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి చూడండి. మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క డీటెయిల్స్ మొబైల్లో చూపిస్తాయి. అంటే మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాశారు, అదేవిధంగా పేరేంటి, టెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఆప్షన్లో క్యాండిడేట్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, ఈ క్యాండిడేట్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్, అబ్జెక్షన్ ఎంట్రీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడే మీరు అబ్జెక్షన్ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ నేను రెస్పాన్స్ షీట్కి వెళ్తున్నా. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ పరంగా మీరు ఒక్కసారి అంటే స్కోర్ తెలుసుకోవాలనుకుంటే మీరు రెస్పాన్స్ షీట్కి వెళ్ళాల్సిందే. అబ్జెక్షన్ పెట్టాలనుకున్నా కానీ అది ఏ క్వశ్చనో తెలియాలి కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్కి వెళ్ళాలి. రెస్పాన్స్ షీట్లో మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్, నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇది ఇలా వచ్చింది చూడండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ కానివ్వండి, మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ పెట్టాలి అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి, అల్ప బుద్ధుల ప్రజ్ఞాలబ్ధి అని ఉంది. సంథింగ్ ఏ క్వశ్చన్ అయినా కావచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే కానివ్వండి. ఇక్కడ 11th క్వశ్చన్ ఉంది చూడండి, అభ్యర్థుల వైకల్యం అనే పదాన్ని మొదటగా సూచించిన వారు. సో ఇక్కడ మీరు చేసిన ఆన్సర్
కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నది 3, ఇక్కడ మీరు చేసింది కూడా 3, రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఇచ్చింది గవర్నమెంట్ది అనమాట. ఇక్కడ కీ కనిపిస్తుంది కదా మౌస్ మూమెంట్, ఇక్కడ ఇచ్చింది గవర్నమెంట్ ఆప్షన్స్. అంటే 1 తప్పు, 2 తప్పు, 4 తప్పు, 3 కరెక్ట్. మీరు పెట్టిన ఆన్సర్ ఇక్కడ చూపిస్తుంది చూడండి రైట్ సైడ్లో, మీరు పెట్టిన ఆన్సర్ 3. దానిపైన క్వశ్చన్ ఐడి ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 3 కాదు ఆన్సర్ 2 అనుకున్నారు అనుకోండి, ఇది కరెక్టే, క్వశ్చన్ అయితే ఆన్సర్ క్వశ్చన్ కరెక్టే. మీరు అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారు ఏంటి, ఈ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్తో సంబంధం లేదు. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ 3 అని గవర్నమెంట్ ఇచ్చింది, బట్ మీరు సెకండ్ ఆన్సర్ అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు క్వశ్చన్ ఐడి తెలిస్తేనే మీరు అక్కడ అబ్జెక్షన్ పెట్టగలరు. క్వశ్చన్ ఐడి తెలియకుండా, క్వశ్చన్ ఐడి అంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇది క్వశ్చన్ ఐడి నేను షేర్ చేశాను కదా, ఇది క్వశ్చన్ ఐడి. సో ఈ క్వశ్చన్ ఐడి తెలిస్తేనే మీరు అక్కడ అబ్జెక్షన్ పెట్టుకోగలరు. అది కూడా మీరు ఇంకోటి ఏం తెలుసుకోవాలి, గవర్నమెంట్ ఇక్కడ ఏం ఆన్సర్ ఇచ్చింది, మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారు అనేది కూడా మీరు క్లియర్గా అబ్జెక్షన్ పెట్టాలన్నమాట. ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్కి అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారు, ఆ క్వశ్చన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, మీరు ఏ క్వశ్చన్ అనుకుంటున్నారు, ఏ ఆన్సర్ అనుకుంటున్నారు, అదేవిధంగా క్వశ్చన్ ఐడి, ఈ 3 మీకు ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇది మీరు ఏ క్వశ్చన్స్ అవన్నీ నోట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. మళ్ళీ ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఇందా చెక్ చేశాను కదా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా, ఇంకా అబ్జెక్షన్ ఎంట్రీకి వెళ్తున్నా. ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు అబ్జెక్షన్ పెడుతున్నారు చూడండి, ఇక్కడ పోస్ట్ సమ్ డే టు షిఫ్ట్, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు అక్కడ తెలుగు మీడియము సంథింగ్, ఇక్కడ మీకు షిఫ్ట్ సో ఆన్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సో ఆన్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఐడి, ఇందాక మీకు చెప్పాను చూడండి, క్వశ్చన్ ఐడి అని చెప్పాను కదా, అంటే మీరు మార్క్ చేసుకోండి అని చెప్పాను కదా, ఆ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో అది మీకు మార్క్ చేసుకోమని చెప్పాను. ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఆ క్వశ్చన్ ఐడి. ఆ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో ఇక్కడ క్వశ్చన్ ఐడి కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్సర్ ఇన్ కీ, అంటే కీలో ఏ ఆన్సర్ ఇచ్చారు, సో కీలో థర్డ్ ఆన్సర్ ఇచ్చారు, ఇక్కడే ఉంది చూడండి, కీలో థర్డ్ ఆన్సర్ ఇచ్చారు. అబ్జెక్షన్ టైప్ అంటే అది ఏంటి, అవుట్ ఆఫ్ సిలబస్సా, మీరు ఏమనుకుంటున్నారు, అంటే ఇన్కరెక్ట్ అనుకుంటున్నారా, ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అనుకుంటున్నారా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయనుకుంటున్నారా, ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అనుకుంటున్నారా, ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనుకుంటున్నారా, అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారా అనేది మీరు క్లియర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అనుకోండి, అంటే ఆన్సర్ కీ తప్పు అనుకోండి, ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ. నెక్స్ట్ క్యాండిడేట్ ఆన్సర్, అంటే ఇప్పుడు నువ్వే ఆన్సర్ అనుకుంటున్నావు, సో గవర్నమెంట్ ఆన్సర్ 3 ఇచ్చింది, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆన్సర్ అనుకుంటున్నావు అనుకో, ఆన్సర్ ఇక్కడ ఏం చేయాలి, 2 పెట్టాలి. 2 పెట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎనీ రెఫరెన్స్ మార్క్స్, అంటే ఇక్కడ మీరు అది ఏందనుకుంటున్నారు సో ఆన్, ఏదైనా మీరు రెఫరెన్స్ అంటే పలానా ఆన్సర్ ఇది సో ఆన్, దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే అది ఇక్కడ టైప్ చేసిన తర్వాత యాడ్ అబ్జెక్షన్ అయిపోయింది కదా, ఇంకోటి యాడ్ అబ్జెక్షన్ ఇవ్వాలంటే యాడ్ అబ్జెక్షన్ ఇవ్వాలి, తర్వాత లాస్ట్లో ఏం చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అది మీరు అబ్జెక్షన్ పెట్టినట్టుగా గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు అబ్జెక్షన్స్ అనేటివి ఎంట్రీ చేసుకోవాలి. మీరు రెస్పాన్స్ షీట్లో స్కోర్ తెలుసుకునేటువంటి విధానం కూడా మీకు ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పాను అక్కడ మీరు మీ మార్క్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ గవర్నమెంట్ ఆన్సర్ ప్రకారం 1, మీ ఆన్సర్ 1 అంటే 1 మార్క్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గవర్నమెంట్ ఆన్సర్ 2, మీ ఆన్సర్ కూడా 2నే, 2 మార్క్స్ కరెక్ట్. గవర్నమెంట్ ఆన్సర్ 2, మీ ఆప్షన్ ఇక్కడ ఏంటి 1, అంటే ఇది తప్పు పోయినట్టు అనమాట. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏమో 2 ఇచ్చారు ఆన్సరు, మీరేమో ఇక్కడ 1 ఇచ్చారు, అంటే తప్పు అనమాట. అంటే మీకు కరెక్ట్ ఆన్సర్ చేయలేదు. 2 గవర్నమెంట్ ఆన్సర్, మీరు చేసిన ఆన్సర్ 2. ఇలా మొత్తం మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి చెక్ చేసుకుంటే మొత్తం మీరు ఎంత స్కోర్ చేశారో తెలిసిపోతుంది. అబ్జెక్షన్ పెట్టాలి అనుకుంటే మాత్రము గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆన్సరు, మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారు, అదేవిధంగా క్వశ్చన్ ఐడి ఏంటి, అది ఏంటి అంటే ఆప్షన్స్ అన్నీ ఇన్కరెక్ట్గా ఉన్నాయా, ఇన్కరెక్ట్ ఒక ఆప్షన్ తప్పుగా ఉందా, ఏంటి అవుట్ ఆఫ్ సిలబస్సా అనేది కూడా మీరు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేస్తే అది ఆటోమేటిక్గా గవర్నమెంట్కి అయితే రీచ్ అవుతుంది.